జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేయడానికి మార్గదర్శకాలు విడుదల చేసిందని, రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ఖచ్చితంగా అవసరం లేదని, ఒక్కో రైతు కుటుంబానికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని, 2018 డిసెంబర్ నుండి 2023 డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలు మాత్రమే అర్హులు అని, అలాగే ఇంకా ఎన్నో పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మేకల రమేష్, నాగరాజు, రాజేష్, రాజీవ్, సాయి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. పంటల బీమా కూడా పంటల బీమా పథకం ఏదైతుందో గత ప్రభుత్వ హయాంలో, కేంద్ర ప్రభుత్వ హయాంలో ప్రకృతి వైపరీత్యాలతోని లేక చీడ పురుగులతోని పంట నష్టపోయినా గానీ ఎప్పుడూ ఆ రైతును ఆదుకున్న దాఖలాలు లేదు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలతోనే గానీ చీడ పురుగుతోనే గానీ పంట నష్టపోయినట్టయితే ఆ రైతులను ఆదుకోవటానికి కొరకు పంటల బీమా పథకం అంటే వాస్తవంగా దేశంలో రైతు 50% ప్రీమియం చెల్లింప చేయబడే విధంగా అమలవుతున్నది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగధారది. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా 25% కేంద్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తే, 25% రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే 50% రైతు చెల్లించే విధంగా ఇది కార్యక్రమం రూపొందించబడ్డది కేంద్ర ప్రభుత్వం విధానం. మన రాష్ట్రంలో ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం 25% మాత్రమే చెల్లించిన, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే 25%కి తోడు అదనంగా రైతు చెల్లించేటువంటి 50% కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపు చేయబడే విధంగా అంటే రైతు మీద ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా పంటల బీమా పథకం అమలు చేయబడే విధంగా కార్యక్రమం ఏదైతుందో కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇది రూపొందించబడుతుంది. కొద్దిమంది ఏదైతుందో ఇవాళ మీకు ఈ 2024 జనవరి తదుపరి గతంలో ఉన్న బకాయి చెల్లించి కొత్తగా పెట్టుకున్నారు. ఉదాహరణ అది కూడా ఏ విధంగా అభ్యంతరకరంగా మనం 2018 డిసెంబర్ నాటికి బకాయి ఉంటే సరిపోతుంది. తర్వాత బకాయి చెల్లించి కొత్త పెంచుకుంటూ తప్పలేదు. దాంట్లో రుణమాఫీ అర్హతకు అది ఏ విధంగా కూడా అభ్యంతరకరం కాదు. కాబట్టి రైతాంగం ఏదైతుందో ప్రతిపక్షాలు ఏదో విధమైనటువంటి ఒక సమస్య సృష్టింపచేయాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇవాళ గతంలో వాళ్ళు అమలు చేయడం జరగలేదు. ఇలా కాంగ్రెస్ ఏదైతుందో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏకమొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని సంకల్పంతో ముందుకు పోతుంటే భారతీయ జనతా పార్టీ ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలలో దేశంలో ఎక్కడ కూడా రుణమాఫీ అమలు వాళ్ళ కార్యక్రమం అమలు చేపట్టడం లేదు. దేశంలో ఎక్కడ కూడా ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు పలు రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఏదైతుందో రుణమాఫీ చేయాలనే ఒక ఆలోచన సంకల్పం మనకు లేదు. రుణమాఫీ అమలు చేయాలనే ఒక సంకల్పం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. అట్లా పెట్టుబడి భరోసాకు సంబంధించి కూడా రైతు భరోసా ఇలా గతంలో ఏదైతుందో గత ప్రభుత్వంలో రైతు బంధు ఏ విధంగా సాగు చేయనటువంటి రైతు కూడా దాని లబ్ధి పొంది అది ప్రభుత్వ నిధులు కొంత పక్కదారి పట్టడం జరిగిందో ఆ విధంగా కాకుండా వాస్తవం